జీవితకాలంలో ఎప్పుడైనా ఉపయోగపడే చాలామందికి రెగ్యులర్గా ఉపయోగపడే ఇంపార్టెంట్ డాక్యుమెంట్ పాస్పోర్ట్ అండి. పాస్పోర్ట్ 2.0 మీకు తెలిసిందే. ఈ పాస్పోర్ట్ వచ్చింది, చాలా స్పీడ్గా ఇస్తున్నారు. ఇంతకు ముందుతో పోల్చుకుంటే బాగుంది. కానీ ఇప్పుడు చిప్ బేస్డ్ పాస్పోర్ట్ అంటే ఈ పాస్పోర్టే ఇప్పుడు చిప్ బేస్డ్ ఇస్తున్నారండి. ఆర్ఎఫ్ఐడి ఉంటుంది, అంటే ఆర్ఎఫ్ఐడి చిన్న చిప్ ఉంటుంది, లోపల ఉంటుంది అన్నట్టు. మొదటి పేజీలో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఏంటి ఆర్ఎఫ్ఐడికి జనరల్ దానికి అంటే, జనరల్ పాస్పోర్ట్స్ ఎవడైనా ట్యాంపరింగ్ చేసేయచ్చు, డూప్లికేట్స్ తయారు చేసేయచ్చు అండి. దీన్ని మాత్రం చేయలేరు. రెండోది, మనకి ఇమ్మిగ్రేషన్ ఇలాంటి టైంలో చాలా ఈజీ అవుతుంది. పాస్పోర్ట్ చూసి చెక్ చేసి ఇవేం అక్కర్లేదండి. జస్ట్ ఆర్ఎఫ్ఐడి రీడర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ పాస్పోర్ట్ ఇలా టచ్ చేస్తే, అంటే ఎన్ఎఫ్సి లాగా అన్నట్టు, టచ్ చేస్తే సరిపోతుంది, మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇమిగ్రేషన్ చాలా ఈజీ అయిపోతుంది అన్నట్టు. మరి నాకు ఈ పాస్పోర్ట్ కావాలి అంటే, మీ టైం అయిపోతే, అంటే పాస్పోర్టు రీఇష్యూ అప్లై చేసుకుంటాం కదండి, రెన్యువల్ కానీ రీఇష్యూ కానీ అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పటికీ మొన్న మే నెల 4 నుంచి మొదలుపెట్టారు. ఇప్పటికో 25,000 మందికి ఇవి ఇచ్చారండి. లేదు నాకు ఇంకా చాలా టైం ఉంది, అయినా కానీ నాకు ఇది కావాలి అనుకునే వాళ్ళకు కూడా అవకాశం ఉందని చెప్తున్నారు పాస్పోర్ట్ ఆఫీసర్లు. ఏం చేయాలంటే, ఆ పాస్పోర్టు పిఎస్పి వెబ్సైట్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళి రీఇష్యూలోకి వెళ్ళండి. రీఇష్యూలోకి వెళ్ళి ఈ పాస్పోర్ట్ సెలెక్ట్ చేసుకొని నాకు ఇది కావాలంటే, ఇంకా వెరిఫికేషన్ అవన్నీ చెక్ చేసుకొని మీకు ఈ కొత్త పాస్పోర్ట్ ఏది ఆ చిప్ బేస్డ్ పాస్పోర్టు మీకు ఇస్తారండి. సో ఈ పాస్పోర్ట్ వల్ల ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయండి. నేను ముందే చెప్పాను, ట్యాంపరింగ్ మాత్రమే కాదు, కాస్త కన్వీనియన్స్ కూడా బాగుంటుంది, అన్ని రకాలుగా కూడా కంఫర్ట్ ఉంటుంది. అన్ని రకాలుగా కూడా హ్యాండిల్ చేయడం, అంటే తీసుకెళ్ళడం అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ పాస్పోర్ట్ కావాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు చెప్పాను కదండి, ఈ పాస్పోర్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ రకంగా అప్లై చేసేసుకోండి. ఆల్రెడీ పొందిన వాళ్ళు ఉంటారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఐ మీన్ చిప్ బేస్డ్ పాస్పోర్టు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇమ్మిగ్రేషన్లో కానీ ఇంకో చోట ఎయిర్పోర్ట్స్లో కానీ ఎలా ఉంది అనేది కూడా మీ ఒపీనియన్ చెప్పండి. ఇక్కడ కొత్త వాళ్ళు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఆ డౌట్లు కూడా ఎక్స్ప్రెస్ చేయండి. ఈ సమాచారం మీకు నచ్చుతున్నట్టయితే ఫాలో అవుతూ ఉండండి. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.